ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువారు 40 రోజుల ఉపవాసం తర్వాత సాతాను శోధనను ఎలా జయించారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి 11 వచనములు. యేసు ప్రభువు అపవాదిని తన సొంత శక్తితో కాకుండా దేవుని వాక్యం అనే ఖడ్గముతో జయించారు. ఆయన ఎదుర్కొన్న 3 శోధనలు మన జీవితంలో కూడా 3 రూపాల్లో వస్తుంటాయి. మొదటిది శారీరక ఆశ, అనగా రొట్టె శోధన. అపవాది, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో అన్నాడు. అందుకు యేసు సమాధానం, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఇక్కడ నేర్చుకునే పాఠం, మన అవసరాలు తీర్చుకోవడానికి దేవుని చిత్తాన్ని దాటి వెళ్ళకూడదు. లోక సంబంధమైన ఆహారం కంటే దేవుని వాక్యం మనకి ముఖ్యం. రెండవది అహంకారం మరియు పరీక్షించడం, అనగా శిఖర శోధన. అపవాది, నీవు కిందకు దూకుము, దూతలు నిన్ను ఎత్తు పట్టుకుందురు అనే వాక్యాన్ని వక్రీకరిస్తూ చెప్పాడు. యేసు సమాధానం, నీ దేవుడైన ప్రభువును నీవు శోధింపవలదు. ఇక్కడ నేర్చుకునే పాఠం, దేవుని వాగ్దానాలను మనం స్వార్థం కోసం లేదా మన అతిశయం కోసం పరీక్షించకూడదు. ఆయనపై మనకు అచంచలమైన నమ్మకం ఉండాలి. మూడవది లోక ఆశలు మరియు అధికారం, రాజ్యాల శోధన. అపవాది, నీవు నాకు మ్రొక్కితే ఈ లోకరాజ్యములన్నిటినీ నీకు ఇస్తాను అన్నాడు. అందుకు యేసు సమాధానం, సాతానా పొమ్ము, నీ దేవుడైన ప్రభువుకే మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. ఇక్కడ నేర్చుకునే పాఠం, లోకంలోని ధనము పదవుల కోసం దేవునికి ఇచ్చే స్థానాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు. మన ఆరాధన కేవలం దేవునికే చెందాలి. ఆమేన్.